శ్రీ చైతన్య కాలేజ్ లో భారీ అక్రమాలు జరిగినట్లు ఐటీ శాఖ తేల్చింది. 230 కోట్ల రూపాయల మేరకు ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు కూడా ఐటీ శాఖ గుర్తించింది. 5 రోజుల పాటు శ్రీ చైతన్య కాలేజ్ లో ఐటీ శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఈ కార్పొరేట్ కాలేజ్ అక్రమాలు బయటపడ్డాయి. శ్రీ చైతన్య కాలేజ్ సోదాల్లో 5 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏడాది కాలంలో 230 కోట్లతో శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు కూడా ఐటీ సోదాల్లో తేలింది. గత 5 రోజుల నుంచి కూడా శ్రీ చైతన్య కాలేజీలో జరుగుతున్న అక్రమాలపై కూడా ఐటీ శాఖ అధికారులు నిఘా పెట్టారు. అయితే 230 కోట్ల రూపాయల మేరకు కూడా ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు కూడా ఐటీ శాఖ గుర్తించింది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, శ్రీ చైతన్య కాలేజీకి సంబంధించినటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో ఆ సోదాలలో కొంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరించినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా బ్లాక్ మనీకి సంబంధించి దానితో పాటు వీళ్ళకి వచ్చినటువంటి ట్యాక్స్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాక్స్ కు సంబంధించి వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారు 200 కోట్ల రూపాయలకు పైబాటనే ఎక్కువ ట్యాక్స్ ఎగ్గొట్టినట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే వాటన్నిటికీ సంబంధించినటువంటి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి యాజమాన్యంతో పాటు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి కొంతమంది సిబ్బంది సమయం మీద కూడా వివరాలు ఆరా తీయడం జరుగుతుంది. ట్రస్ట్ పేరుతో శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి ట్రస్ట్ పేరుతో వీళ్ళందరూ కూడా డబ్బులు కాబట్టి ఆ డబ్బులను ఉద్యోగుల ఖాతాలలో వేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో అలా ఆ తర్వాత డబ్బులన్నింటినీ కూడా బ్యాంకు ద్వారా విత్డ్రా చేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా ఉద్యోగులు తీసుకుని వెళ్ళి యాజమాన్యానికి ఇచ్చి ఆ క్యాష్ మొత్తాన్ని కూడా నల్లధనం రూపంలో దాచిపెట్టినట్టుగా అయితే సమాచారం. సో వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా కూడా అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి కళాశాలలు ఏవైతున్నాయో వాటి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాల మీద అయితే ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.